చూసి ఛానల్ అవుతుంది. ఏంటి సంగతులు? అవసరమైనప్పుడే గుర్తొస్తావని నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక 5 లక్షలు అర్జెంటుగా కావాలరా. 5 లక్షలా? ఇప్పుడు అంత అవసరం వచ్చిందిరా నీకు? పాపకి రవి, ఒక నిమిషం లోపలికి రా. ఒక్క నిమిషం రా, ఇప్పుడు వస్తాను. కాఫీ టీ ఏమైనా తాగుతారా? లేదురా, వద్దు. అరే సారథి, గుంటూరులో మొన్నే స్థలం కొన్నాం, దానికి కొంచెం ఖర్చు. సరేరా, సారథి, అరే సారథి, రే. ముసుగుతో మాట్లాడే మనుషులు, మసకబారుతున్న మనస్తత్వాలు. స్వధర్మే నిదానం శ్రేయ పరధర్మో భయావహ. ఎంత కాదనుకున్నా, వద్దనుకున్నా, ఇదే నా కర్మం ధర్మం. నాకంటూ కనపడుతున్న దారదొక్కటే. ఏ కలంతో అయితే మొదలుపెట్టానో ఆ కలంతోనే ముగించాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా సారథి, ఏంటి ఇలా వచ్చావు? చెప్పు, కొత్త కథలు ఏమైనా రాసావా? అవును సార్. సార్ చూస్తుంటే సగమే రాసినట్టున్నావే. చూడండి సార్, అడ్వాన్స్ ఇస్తే పూర్తిగా రాసేస్తాను. అడ్వాన్సా? ఎంత? ఒక 5 లక్షలు అయితే. 5 లక్షలా? అడ్వాన్సే అంత అడిగితే అసలు ఎంత కావాలయ్యా? మళ్ళీ అసలు లాంటిదంటే ఏం వద్దు సార్. 5 లక్షలు ఫైనల్ పేమెంట్గానే తీసుకుంటాను. కొంచెం అర్జెంటుగా అవసరం వచ్చింది సార్. పూర్తి చేయకుండా ఎలాగయ్యా? ఎంతో అత్యవసరం అయితే కానీ డబ్బు విషయంలో ఇంత పట్టుపట్టను కదా సార్. సారథి, నువ్వు ముందు దీన్ని పూర్తి చేసుకుంటురా. ఈ లోపల సార్తో మాట్లాడి నేను చేయగలిగింది చేస్తాను. తప్పకుండా చేస్తారు. నేను చేయగలిగింది నేను చేస్తానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే.